నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. గతంలో మనం చేసిన ఎన్నో వీడియోల ద్వారా ఎంతోమందికి లీగల్ అవేర్నెస్ రావటం, చాలామంది ఈరోజు లీగల్గా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ముందుగా గుర్తొచ్చేది వారికి లా మీడియా. లా మీడియాలో మన గురించి ఏ వీడియో అయినా సరే మీకు A to Z వీడియో దొరుకుతుంది. అలాగే మనం అనేక సందేహాలకు కూడా సమాధానం చెప్తా ఉన్నాం. చాలామంది కామెంట్ రూపంలో తెలియజేసిన వారి అందరికీ కూడా వివరాలు మనం ఇక్కడ తీసుకున్నాం. ఒక వ్యక్తి అడుగుతున్నారు, కెన్ డైవర్స్ గెట్ ఆన్ ద బేసిస్ ప్రీవియస్ అఫేర్? ఎవరైతే గతంలో ఉన్న పెళ్ళైనప్పుడు కొన్ని సందర్భాల్లో గతంలో ఉన్న అఫేర్స్, ప్రీవియస్ అఫేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ అఫేర్స్ కనుక ఉంటే, అంటే గతంలో ఉన్న అఫేర్స్ వల్ల డైవర్స్ పొందవచ్చా అని అడుగుతూ ఉన్నారు. ఇది కేవలం అవగాహన కోసం చేసే వీడియో మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్స్పర్ట్స్ కాదు, చాలామంది ఎక్స్పర్ట్స్ కాదు. ఇది కేవలం ఒక సామాన్య ప్రజల కోసం చేసే వీడియో మాత్రమే. ఇంకోటి ఏంటంటే, దీంట్లో లా అనేది డ్రై సబ్జెక్ట్, ఇది కొంచెం తొందరగా అర్థం కాదు. కాబట్టి మీకు ఏదైనా సరే అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355, అలాగే 9398259630 అనే నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు ఏంటంటే, గతంలో ఉన్న అఫైర్స్ని బేస్ చేసుకొని డైవర్స్ పొందొచ్చా అనే ఉద్దేశంలో మనం చెప్పేది ఏంటంటే, నో అని చెప్పచ్చు. ఎందుకు అంటే, గతంలో ఉన్న అఫైర్స్ అనేవి ఏంటి, గతానికి సంబంధించినవి, అంటే బిఫోర్ మ్యారేజ్కి సంబంధించినవి అవి అఫైర్స్. కాకపోతే ఇక్కడ ఎస్ అని కూడా నేను చెప్తాను. అదేంటంటే, మీరు నో అంటున్నారు, ఎస్ అంటున్నారంటే, గతంలో ఒక వ్యక్తికి పాస్ట్ ఉంది. సో ఆ పాస్ట్ని వదిలేసి అతను మ్యారేజ్ చేసుకున్నాడు అనుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు, పాస్ట్ గురించి అవసరమే లేదు ఇక, అంటే భార్య కానీ భర్త కానీ. సో అలా కాకుండా పాస్ట్ను కూడా కంటిన్యూషన్ ఈ రోజు కూడా తీసుకొచ్చాడు. అంటే ఉదాహరణకి, ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు, ప్రేమించిన తర్వాత ఆ వ్యక్తి అమ్మాయిని మర్చిపోయాడు, సరే అది అయిపోయింది, గతం గత. తర్వాత ఇప్పుడు వేరే వివాహం చేసుకున్నప్పుడు అతను గతాన్ని మర్చిపోయి సంసారం నీట్గా చేసుకుని దానిలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది, గతాన్ని తగ్గుతున్నప్పుడు, లేదా గతంలో నుంచి అతను బయటికి రాలేనప్పుడు, లేదా గత స్మృతులను నెమరేసుకొని ఇంకా దాని ప్రభావం ఇప్పుడున్న సంసారం మీద చూపిస్తున్నప్పుడు, లేదా గతంలో ఉన్న వారితో ఇంకా స్టిల్ కంటిన్యూషన్, అంటే రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూ దాని యొక్క ప్రభావం భార్య మీద చూపించినప్పుడు, లేదు భార్య కనుక గతంలో ఉన్న బాయ్ ఫ్రెండ్స్ ఎవరితోనో వాళ్ళతోనో పెళ్ళైన తర్వాత కూడా స్టిల్ కంటిన్యూషన్ చేస్తున్నప్పుడు. ఎందుకు అంటే, మేము చేసే కొన్ని కేసుల్లో ఎలా ఉంటుందంటే, గత సంబంధాన్ని, అంటే గతంలో ఉన్న అఫైర్స్ని మర్చిపోలేని స్థితిలో ఉన్నప్పుడు పేరుకి భర్తతో కానీ లేదా భార్యతో కానీ కాపురం చేసి వ్యక్తులు గత వ్యక్తులతో అన్ని షేర్లు చేసుకుంటాం, వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడటం, వాళ్ళతో రకరకాల కలవటం, ఓకేనా, వాళ్ళతో ఇంకా అఫైర్స్ కంటిన్యూ చేయటం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఇలాంటి సందర్భాల్లో ఇది అడాల్టరీ కింద వస్తుంది, 497 కింద వస్తుంది. లేదు ఆ వ్యక్తి అదే విధంగా ప్రవర్తిస్తూ ఆ ప్రభావం తీసుకొచ్చి ఇక్కడ భర్త పైన కానీ లేదా భార్య పైన కానీ చూపిస్తున్నప్పుడు, చెప్పుడు మాటలు విని వీళ్ళని కొడుతున్నప్పుడు, ఇంకా గతాన్ని తలుచుకుంటూ ఆ యొక్క వీడియోలు కానీ వాళ్ళతో కానీ అక్రమంగా సంబంధాలు పెట్టుకున్నప్పుడు కూడా ఇది లీడ్స్ టు క్రుయాలిటీ గ్రౌండ్ కింద వస్తుంది, అలాగే వ్యభిచారం కింద కూడా వస్తుంది. కాబట్టి దానిపైన మీరు డైవర్స్ పొందే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. అక్రమ సంబంధం భారతదేశంలో నేరం కాదు. కాకపోతే అక్రమ సంబంధం పెట్టుకున్న వారితో మీరు ఎవరైతే కంటిన్యూగా ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని మీరు వ్యభిచారం కింద, అడాల్టరీ కింద డైవర్స్ పొందే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అనేక వీడియోలు మన దాంట్లో ఉన్నాయి, మన ఛానల్లో. సో దీని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుకోవడం భావ్యం కాదు, బాగోదు కూడా. కాబట్టి మీకు ఏదైనా సరే అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 అనే నెంబర్కి, లేదా 9398259630 అనే నెంబర్కి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.